తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బిగీతే. ఎన్నికల సందర్భంగా బందోబస్తుకు వచ్చిన పోలీసు సిబ్బందికి చందుర్తి పోలీస్ స్టేషన్లో ఎన్నికల విధులపై అవగాహన కల్పించారు. పోలింగ్ జరిగే సమయం, ఓట్ల లెక్కింపు సమయంలో పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసు అధికారులు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తూ పోలింగ్ కేంద్రాలు ఇతర ప్రాంతాల్లో గుంపులుగా లేకుండా జాగ్రత్త పడాలన్నారు. ఏదైనా సమస్య వస్తే సంబంధిత అధికారులను సమాచారం ఇవ్వాలన్నారు. Our head constables you have also conducted last 2 elections, or you have more experience also. So all the best and do well. I hope you will do well, and anything happen directly contact us. Yes sir, అందరికీ ఆల్రెడీ ప్రతి ఒక్క ఆఫీసర్ మళ్ళీ టైం మీకు ఇన్స్ట్రక్షన్ చెప్పారు. ఐ విల్ ఓన్లీ టెల్ యూ 4 things, 5 పాయింట్ నేను చెప్తాను. ఫస్ట్, స్టాటిక్ బందోబస్తుకి పోలీస్ స్టేషన్లో స్టాటిక్ బందోబస్తుకి ఎంఆర్ఓ 144. ఈ యొక్క ఎలక్షన్ పోలింగ్ సెంటర్ లో మెయిన్ గా చూసేది క్యూ మెయింటెనెన్స్. అక్కడ ఏం ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఇష్యూ కావాలి, మన వల్ల ఇష్యూ కావద్దు. మెయిన్ గా ఒక అంబ్రెల్ కింద ఇద్దరే ఉంటారు, ఒక టేబుల్, ఒక 2 persons, ఒక పోలింగ్ చిట్టీలు, అక్కడ ఓటర్ సంఖ్య ఎంత, ఏ బూత్ లో ఉంది చూపించడానికి. కొంతమంది జనరల్ గా జరిగేది చెప్తున్నాను, మళ్ళీ ఎసంటాను మొదలు పెట్టదు. పక్క పోలింగ్ స్టేషన్ లో స్టాటిక్ ఉన్న వాళ్ళు అక్కడే ఉండాలి. ఈ యొక్క రూట్ మొబైల్ అనవైలబుల్ దాదాపు ఒక 3-2 విలేజ్ ఇచ్చేయాలి రూట్ మొబైల్. అంతేగాని మీరు ఇడ్స్ పెట్టి మార్నింగ్ వస్తామని చెప్తే మీరు పోయే జర్నీ అటు ఇటు పోయి